ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే లెట్యూస్తో మనం చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మోస్ట్లీ ఈ లెట్యూస్ని మనం ఎక్కువగా సలాడ్స్లో ఇంకా చాట్స్లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. అట్లాగే సేమ్ యాజ్ ఎలా ఉందో అలాగే ఆకును వేసేసి సలాడ్స్లో శాండ్విచ్లో యూజ్ చేస్తారు. దీంతో చట్నీ కూడా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంది. ఆకైతే చూడడానికి భలే ఉంటుంది. ఫస్ట్ పచ్చిమిర్చి వాట్ చేసి ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వాట్ చేసి దాంట్లో లెట్యూస్ వేసేసుకొని నెక్స్ట్ ఒక 2 టమోటాలను కూడా యాడ్ చేశాను. వీటన్నిటిని ఒకసారి కలబెట్టుకొని వాట్ చేద్దాం. ఈ లెట్యూస్లో విటమిన్ ఏ అండ్ కే ఎక్కువగా ఉంటుంది. హెల్త్కి చాలా మంచిది లెట్యూస్ కూడా. కొంచెం చింతపండు యాడ్ చేసి కలుపుకుందాం. టేస్టీగా ఉండాలంటే ఒక 1 స్పూన్ నువ్వులు వేసుకోండి. నేను ముందుగానే పల్లీల్ని డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 స్పూన్స్ పల్లి వేసేసి తర్వాత కొంచెం కొబ్బరి దీంట్లో యాడ్ చేసి మిక్సీకి వేసి పెట్టేసుకుంటున్నాను. ఇది బాగా వాడాక దీంట్లోనే ఒక 5-6 తెల్లబాయి రబ్బలు కూడా వేసేసాను. పొయ్యి ఆపేసి తెల్లబాయి రబ్బలు వేసేసుకుంటున్నాను. ఈ ఆవిరికి మగ్గిపోతాయి. దీంట్లోనే కొంచెం ఉప్పు వేసుకొని మనం ముందుగా వాడ్చి చల్లార్చుకున్న లెట్యూస్, పచ్చిమిర్చి, టమోటా వాటిని కూడా దీంట్లో యాడ్ చేసేద్దాం. ఈ పచ్చడికి సరిపోయేంత నీరు వేసి బాగా మిక్సీ పట్టుకుందాం. చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది. చూసారా, రెడీ అయిపోయింది. చేయడం కూడా చాలా సింపుల్. దీంట్లోనే ఒక పచ్చి ఆనియన్, ఒక చిన్న సైజు పచ్చి ఆనియన్ కట్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను. ఈ పచ్చడి మనకి దోశ, ఇడ్లీ ఇంకా రైస్లోకి, చపాతీలోకి కూడా తినచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. రైస్లోకి అయితే సూపర్ ఉంది. దీంట్లోనే తిరువాత పెట్టేసి వేసేసుకుంటున్నాను. ఈ పచ్చడి ట్రై చేసి ఎలా కుదురుతుందో కామెంట్